ప్రార్థన. ప్రేమగలిగినటువంటి తండ్రి, కృపగలిగినటువంటి దేవ, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక దినాన్ని మాకు ప్రసాదించి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. కొద్ది నిమిషములు తండ్రి మీ మాటలు ఆలోచించబోచుండగా మంచి వివేచనను మాకు ప్రసాదించమని, తోడుగోడి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఓకే, రైట్. ఈ మాట ఆలోచిద్దాం. ఇక్కడ ఒక పదప్రయోగం చేయబడింది. ఏంటంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది. ఏంటిది? కన్నులకి చాలా అందంగా కనపడిందట. ఏంటది? పండు. అంటే దేవుడు ఏదైనా తోటలో వేసినటువంటి ఆ పండు ఏదైతే ఉందో అది ఎలా కనపడిందంటే చాలా అందంగా కనపడిందంట. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఆదాముకి ఎందుకు అందంగా కనపడలేదు అనేది ప్రశ్న. అంటే అక్కడ దేవుడు స్త్రీని పురుషుని ఇద్దరిని కదా చేశాడు. ఇద్దరిని చేసినప్పుడు ఆ పండు ఆదాముకు కూడా తెలుసా తెలీదా? తెలుసు. ఆదాము ఆ పండుని చూశాడా లేదా? చూశాడు. మరి చూసినప్పుడు ఆదాముకి ఎందుకు అది అందంగా కనపడలేదు, స్త్రీకి మాత్రం ఎందుకు అందంగా కనపడింది? అంటే ఆదాముకున్నటువంటి ఆ కళ్ళకి అవ్వకున్నటువంటి కళ్ళకి తేడా ఏమైనా ఉందా? ఆదాము కళ్ళు మట్టితోనే చేయబడ్డాయి, అవ్వ కళ్ళు కూడా మట్టితోనే చేయబడ్డాయి. అంటే ఇద్దరు కళ్ళు, ఇద్దరు ఆకారాలు ఒకే మట్టితో చేయబడినప్పటికీ దేవుడు చేసినటువంటి ఆ పండు ఆదాముకి ఎందుకు అందంగా కనపడలేదు, స్త్రీకి మాత్రమే ఎందుకు అందంగా కనపడింది? ఎక్కడ తేడా జరిగింది అంటే అక్కడ దాన్ని అందంగా చూపించింది ఎవరో? అపవాది. అంటే ఆ పండు తింటే నువ్వు చనిపోతావు అన్నదానికి ఆపోజిట్లో చూపించింది. ఆ పండు తింటే నువ్వు బ్రతుకుతావు అంటే దేవుడు ఏమన్నాడంటే ఆ పండు నువ్వు తింటే చనిపోతావు అని దేవుడు అంటే, ఆపోజిట్లో దెయ్యం అవ్వకి ఎలా చూపించింది అంటే అది నువ్వు తింటే బ్రతుకుతావు అంటే రివర్స్లో ఉంది ఇది. అంటే దేవుడు చేసినటువంటి దానికి అపవాది చూపించేటటువంటి దానికి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉంటుంది, అంటే రివర్స్లో ఉంటుంది. ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇప్పుడు అక్కడి నుంచి ఆ పండు తిన్నారు, తప్పు చేశారు, మొత్తానికి ఆ విషయం అక్కడ జరిగిపోయింది. అంటే ఆదాము కళ్ళతో చూసినప్పుడు అది ఆదాముకి అందంగా కనపడలేదు, కానీ అవ్వకి అందంగా కనపడింది. అంటే చూసే దాంట్లో తేడా ఉంది, చూపుల్లో తేడా ఉంది. ఆమె అక్కడ ఆ పండు అందంగా కనపడడం, ఆ పండు తినటం, తిన్న తర్వాత ఆదాము కూడా అది వేరేలా చూపించటం, మొత్తానికి ఇద్దరు కలిసి తినటం జరిగిపోయింది. అయిపోయింది అక్కడతో. అంతటితో ఆ పండు విషయం అనేది చాప్టర్ క్లోజ్ అయింది. అంటే పాపం అనేది ఆరంభమైంది. ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మినిట్ అంటే ఇప్పుడు ఈ పొరపాటు అనేది పసిగట్టేస్తాం మనం వెంటనే. ఇప్పుడు నెక్స్ట్ దెయ్యం టార్గెట్ ఏంటి? ప్రపంచంలో ఆదాము నుంచి వచ్చేటటువంటి ప్రతి మనిషిని పాపంలోకి తీసుకెళ్ళాల, పాపం వైపు అడుగులు వేయించాల. అంటే అడుగులు వేయించాలంటే మొట్టమొదటగా ఎవరో ఒకరినది తన వైపు ఒకరిని తీసుకోవాలి ఫస్ట్. అంటే తన ఆలోచనలకి తన మాటకు లొంగేటటువంటి వారిని ఇద్దరిలో ఎవరో ఒకరిని తన వైపు తీసుకోవాలి. ఆ ప్రాసెస్లో అవ్వని తీసుకుంది, మొత్తానికి ఇద్దరిని పాపంలో పడేసింది, అంతవరకు అయిపోయింది.
మరి నెక్స్ట్ వాళ్ళ తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ జనరేషన్స్ని ఏ విధంగా అపవాది పాపంలో పడవేసి దేవునికి దూరం చేయాలి అనేది నెక్స్ట్ ప్లాను. ఇప్పుడు దేవుడు నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసింది, ప్రపంచాన్ని ఎలా సర్వనాశనం చేసింది నెక్స్ట్ అంటే, అంతకుముందు మనం సంఘంలో స్త్రీలు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి, పరిచర్య చేసేటటువంటి స్త్రీలు ఎలా ఉండాలి అనేది మనం అంతకుముందు గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో స్త్రీ అలంకరించుకోవాల్సింది ఏంటి, స్త్రీ వేటితో అలంకరించుకోవాలి అనేది ఈరోజు మనం ఆలోచించేద్దాం. అసలు ఎందుకు అలంకరించుకుంటాం, అసలు ఎందుకు మనం అలంకరించుకుంటాం, అసలు స్త్రీలు, అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, అసలు ముందు అసలు ఎందుకు అలంకరించుకోవాలి అంటే అందంగా కనబడాలి అన్న ఉద్దేశంతో చాలా మంది స్త్రీలు అవ్వచ్చు లేదంటే పురుషులు అవ్వచ్చు, అంటే సొసైటీకి లేదంటే ఎవరికో నేను అందంగా కనబడాలి అన్న ఉద్దేశంలో ఎక్కువగా అలంకరించుకునేటటువంటి ప్రాసెస్ మనకు కనపడతా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు అలంకరించుకుంటున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఆల్రెడీ మనం అందంగా లేవనా, అది స్త్రీ అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, అంటే అందంగా లేవనా. ఇక్కడ మనం చదువుకున్న పదం అదే. దేవుడు చేసినటువంటి ఆ పండు ఆదాముకి ఎందుకు అందంగా కనపడలేదు, అవ్వకు మాత్రం ఎందుకు అందంగా కనపడింది అంటే ఎందులో తేడా, అంటే దేవుడు చేయటంలో తేడానా, మనం చూసే విధానంలోనో తేడానా అనేది ఆలోచిస్తే, దేవుడు ఆయనకు నచ్చినట్టుగా ప్రతిదాన్ని ఆయన కోణంలో, దేవుని కోణంలో దేవుడికి నచ్చినట్టుగా, అది ప్రకృతిలో ఉన్న దేన్నైనా ఆయన పిల్లలైనటువంటి మనల్నైనా సరే ఆయనకు నచ్చినట్టుగా ఒక మేకర్గా ఆయన చేసుకుంటాడు. దాన్ని ఎవరో ప్రశ్నించడానికి లేదు, నన్ను ఎందుకు ఇలాగే చేసావు అని. ఆయన మేకర్ కనుక, సృష్టికర్త కనుక ఆయనకి నచ్చినట్టుగా ఆయన చేసుకుంటాడు. మనం ఆయన ద్వారా మనం వచ్చాం కనుక ఒక సృష్టికర్త చెప్పినట్టుగా మనం వినటం, ప్రతి దాన్ని దేవుని కోణంలో చూడటం, దేవునికి ఎలా ఉంటే నచ్చుతుంది అనే దృష్టికోణంలో మనం ప్రతిదాన్ని చూడాలి తప్ప మన కళ్ళతో చూసి ఇది బాగుంది ఇది బాగోలేదు అని అనటానికి మనకు రైట్ లేదు జనరల్గా. అయితే ఇక్కడ అందం గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే, అక్కడ పండు అందంగా కనపడింది అంటే ఒక పండు, దేవుడు చేసినటువంటి ఒక పండుని అందంగా చూపించి పాపం చేయించింది దెయ్యం. నెక్స్ట్ మిగిలినటువంటి వాళ్ళని ప్రపంచంలో నెక్స్ట్ ఆదాము ద్వారా రాబోయేటటువంటి జనరేషన్స్, నెక్స్ట్ రాబోయేటటువంటి వాళ్ళని ఏ విధంగా పాపంలో పడేయాలి అని అపవాది నెక్స్ట్ ఎన్నుకున్నటువంటి వే ఏంటి అని అంటే ప్రాముఖ్యంగా స్త్రీని ఎన్నుకుంది. ఎందుకంటే స్త్రీ అవకాశం ఇచ్చింది కనుక మొదట, నెక్స్ట్ దానికి ఒక జాక్పాట్ దొరికినట్టుగా, లేదంటే ఒక బలమైనటువంటి ఒక వెపన్, ప్రపంచాన్ని అలా బుల్లెట్తో దగ్గ కాల్చే విధంగా స్త్రీని ఆయుధంగా, ఎంత ఆయుధంగా అది మలుచుకుంది అని అంటే చాలా డేంజర్గా మలుచుకుంది. ఈరోజు ప్రపంచం అంతా ఎక్కువ శాతం ఎక్కడ దెబ్బతింటారు చెప్పండి, స్త్రీ దగ్గరైనా దెబ్బతినేది ప్రతి ఒక్కరూ. ఎందుకు పరిస్థితి అలా అయిపోయింది అంటే, అంత అద్భుతంగా, అంత కళ్ళకు కట్టినట్లుగా అలా అది చూపించే విధంగా స్త్రీని అంత ఆయుధంగా మలుచుకుంది. అది ఆడ పండుని అందంగా చూపించింది, ఇప్పుడు స్త్రీనే ప్రపంచానికి అందంగా చూపించే ప్రయత్నం చేస్తుంది అక్కడి నుంచి. అంటే దేవుడు చేయటంలో బాగానే చేసాడు, అంటే అందంగా లేదా స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడు చేసినప్పుడు అది అందంగా లేరా? దేవుడికి నచ్చినట్టుగా ఆయన కోణంలో అందరిని అందంగానే కదా చూసుకుంటాడు. ఆయనకి నచ్చినట్టుగానే కదా చేసుకున్నాడు. అంటే ఆయనకి నచ్చినట్టుగా చేసుకున్నాడు అని అంటే బాగుందనే కదా. ఇక్కడ అందంగా ఉంది, అందంగా లేదు, లేదంటే బాగుంది, లేదంటే బాగోలేదు అనేటటువంటి పదాలు చూసే మన దృష్టి కోణాలు ఎక్కడ మారాయంటే దేవుడి దగ్గర మారలా, మన దగ్గరే మన కళ్ళతో మనం చూసే విధానంలోనే తేడా జరిగింది. ఆ రోజు పండుని అందంగా చూపించింది అపవాది, ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ సర్వనాశనం చేయటానికి ఎక్కువగా స్త్రీలనే అది అందంగా చూపించి ప్రతి ఒక్కరిని పాపం వైపు నడిపించే విధంగా ఒక ఆయుధంగా మలుచుకుంది. అది ప్రతి ఒక్కరూ గుర్తించిన రోజున దేవుడు ఏ విధంగా అయితే స్త్రీలను ఉండమన్నాడో
స్త్రీలను వేటితో అయితే స్త్రీలను అలంకరించుకోమన్నాడో, స్త్రీలు ఎలా ఉంటే అందంగా ఉంటారో, ఎలా ఉంటే దేవుడికి నచ్చుతారో అన్నది దేవుడు మాట్లాడేశాడు ఆయన. ఆ తర్వాత పండు తర్వాత నెక్స్ట్ మినిట్కి వెళ్ళిపోయేసరికి, నెక్స్ట్ కొంతకాలానికి వెళ్ళేసరికి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుందో చూడండి. ఒకసారి 6వ అధ్యాయానికి వెళ్ళి చూసామనుకోండి. మనం ఒకసారి 6వ అధ్యాయం చూసాం. మనం 6వ అధ్యాయం చూసేసరికి అక్కడ పండు అందంగా కనపడింది కదా స్త్రీకి. ఇక్కడికి వచ్చేసరికి స్త్రీ అందంగా కనపడుతుంది పురుషుడికి. అక్కడ పండు అందంగా కనపడింది అంటే అక్కడ ఆదాముకి పండుని అందంగా చూపిందంటే, అంటే అపవాది పండుని స్త్రీకి ముందు స్త్రీకి పండుని అందంగా చూపించింది. తర్వాత అదే పండుని స్త్రీ తీసుకొని వెళ్ళి ఆదాముకి అందంగా చూపించింది. అది నెమ్మదిగా ఎలా అప్డేట్ అయిపోయింది ఒక మనిషిని పాపంలో ముంచడానికి అంటే, ఆ స్త్రీనే అందంగా చూపించే విధంగా మార్చేసింది దెయ్యం. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఇది చదివిన తర్వాత చెప్తాను. 6వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని, అక్కడ పదం మారింది చూడండి. అక్కడ అందమైన పండు అందమైనదిగా, ఇక్కడ స్త్రీలు ఏమయ్యారు? చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అదేంటి ఇక్కడ క్వశ్చన్ రావాలి మనకి. అంటే చక్కని వారిని చూసి అంటే ఒక 50 మంది ఉన్నారు స్త్రీలు, లేదంటే ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో చక్కని వారిని చూసి అంటే మిగిలిన ఎవరు మరి? క్వశ్చన్ రాలేదా? ఒక 50 మందిని చేశాడు అనుకోండి దేవుడు, లేదంటే ఒక 100 మంది స్త్రీలను చేశాడు, ఒక 100 మంది అబ్బాయిలను చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, ఎవరికి దగ్గర వాళ్ళని సెట్ చేసి పెట్టున్నాడు దేవుడు. సెట్ చేసి పెట్టినప్పుడు అంటే ఎవరికి వారిగా జత అనేది దేవుడు చేసినప్పుడు డైరెక్ట్గా ఏమైపోవాలి? ఇక్కడ ఎవరికైతే బయట వాడుతూ ఉంటాం జనరల్గా, ఇదిగో ఈయనకు రాసి పెట్టున్నాడు, ఇదిగో ఈమె ఇతనికి రాసి పెట్టుంది, ఇదిగో లేదంటే ఇదిగో ఈమెకు రాసి పెట్టున్నాడు అని జనరల్గా బయట వాడుతూ ఉంటారు కదా. ఆ టైప్లో ఏమవ్వాలి? అటు ఇటు తిరగకుండా డైరెక్ట్గా ఎవరికైతే ఎవరు నియమించబడ్డారో అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది, చక్కని వారిని చూసి. ఇక్కడ ఉన్న గుంపు కూడా ఎవరో? పాపం లిస్టులో ఉన్న గుంపు. ఇక్కడ ఉన్న గుంపు ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి చక్కని వారిని చూసి వివాహం చేసుకున్న వాళ్ళందరూ ఎవరో? పరిశుద్ధులా అంటే పరిశుద్ధులు కాదు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా మారిపోయినటువంటి వాళ్ళు, దేవునికి హార్ట్ అటాక్, గుండెపోటు తెప్పించినటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే స్త్రీలలో చక్కని వారిని చూసి అంటే మిగిలినటువంటి వాళ్ళందరినీ, మిగిలినటువంటి స్త్రీలను దేవుడు చక్కగా చేయలేదనా, అందంగా చేయలేదనా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, తేడా ఎక్కడ జరుగుతుంది? చక్కని వారిని చూసి, అందంగా ఉన్న వారిని చూసి అంటే దేవుడు చేసినటువంటి వాళ్ళను, అది స్త్రీలు పురుషులను చూడటం అయినా, పురుషులు స్త్రీలను చూసి వివాహాలు చేసుకోవడం అయినా సరే, దేవుని కోణంలో అందంగా ఉండటం అనేది వేరేగా ఉంటుంది. మన కళ్ళతో మనం చూసే విధానం వేరేగా ఉంటుంది. అంటే ఇక్కడ చక్కని వారిని చూసి అంటే ఎవరి కోణంలో చక్కని వారిని చూడటం? ఇక్కడ దేవుని కోణంలో చక్కని వారిని చూసి వీళ్ళు వివాహం చేసుకున్నారా, లేదంటే వీళ్ళకు మనసుకు నచ్చిన వారిని రాయబడింది ఇక్కడ. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన కోణంలో ఆయనకు నచ్చినట్టుగా అందంగానే చేశాడు. దానికి నువ్వు ముక్కు వంకర ఉందని, మూతి ఎలా ఉందని, చెవులు ఇట్టుపోయాయని, తల ఇట్టుందని, ఆకారం అంతా చక్కగా లేదని మనం పేర్లు పెట్టుకుంటున్నాం. మనం మారు పేర్లు పెట్టి పిలుచుకుంటుంటాం. ఒక మనిషి మారు పేర్లతో పిలుచుకుంటా ఉంటాడు. బయట చూస్తూ ఉంటాం మన స్కూల్లో కానీ, లేదంటే కాలేజీలో కానీ, లేదంటే ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఒకరినొకరు వాళ్ళ యొక్క ఆకారాలను బట్టి, వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్లను బట్టి రకరకాలుగా కామెంట్ చేసుకోవడమో, లేదంటే రకరకాలుగా వీడి ముక్కు చూడు ఎలా ఉందో, లేదంటే ఇదిగో ఈవి చూడు ఎలాగ ఉందో, ఆమె జుట్టు చూడు ఎలాగ ఉందో, ఈవి కళ్ళు చూడు ఎలాగ ఉన్నాయో, ఈవి తల చూడు ఎలాగ ఉందో, ఈవి జడ చూడు ఎంత పొడవు ఉందో, ఈ ముక్కు చూడు ఎంత పొడవు ఉందో, ఈ ముక్కు చూడు ఎంతలా ఉందో. అంటే నీ కోణంలో బాగుంది, బాగోలేదు, అందంగా ఉంది, అందంగా లేదని నువ్వు పేర్లు పెడుతున్నావు. అంటే ఏ కోణంలో పెడుతున్నావు నువ్వు? అంటే దేవుని కోణంలో నువ్వు పెడుతున్నావు ఆ పేర్లు. మరి ముక్కును లావుగా చేసింది ఆయనే, మరి ఆయనకి నచ్చింది నీకు ఎందుకు నచ్చట్లేదు? ఆ ముక్కుని సన్నగా చేసింది ఆయనే,
ఆయనకి నచ్చినట్టుగా చేశాడు, అందంగా చేసుకున్నాడు. ఆయన దృష్టిలో అది అందంగానే ఉంది, ఆయన దృష్టిలో నువ్వు అందంగానే ఉన్నావు. అంటే ఇక్కడ దేవుడు చేసినటువంటి వాళ్ళను, అది స్త్రీలైనా పురుషులైనా, దేవుడు చేసినటువంటి వాటిని మన కోణంలో అందంగా ఉందా లేదని మనం డిసైడ్ చేసుకుంటున్నాం. కానీ దేవుని కోణంలో అది ప్రతిదీ అందంగానే ఉంటుంది. దేవుని కోణంలో మనం చూస్తే ప్రతిదీ మనకు అందంగానే కనపడుతుంది. అంటే ఇక్కడ అలంకరించుకోవటం అనే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి దేవుడు చేసింది బాగోలేదని దాన్ని అందంగా నువ్వు మార్చే ప్రయత్నం చేస్తున్నావా? అంతే కదా. అంటే ఇప్పుడు నువ్వు అలంకరించుకుంటున్నావు అంటే వెనకాల ఉన్న నీ అంతరంగంలో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు అందంగా తయారు చేసుకునేటటువంటి ఒక ఫీల్, అంటే లోపల అంతరంగంలో నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అదే బయటకు వస్తుంది. అంటే నువ్వు అలంకరించుకుంటున్నావు అంటే నువ్వు కూడా అలంకరించుకోవద్దు అనే క్వశ్చన్ గురించి నేను మాట్లాడట్లా. అంటే నువ్వు అలంకరించుకుంటున్నావు అని అంటే నువ్వు అందంగా లేవనా? అంటే దేవుడు అందంగా నిన్ను చేయలేదనా? ఏ ఉద్దేశంతో నువ్వు అలాంటి ఒపీనియన్ కలిగి ఉన్నావు? అది వస్త్రాలు ధరించడం అవ్వచ్చు, నగలు ధరించడం అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఒక స్త్రీగా నువ్వు అలంకరించుకుంటున్నావు అని అంటే దాని ఉద్దేశం ఏంటి? ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే స్త్రీల గురించి ఆయన ముఖ్యంగా మాట్లాడతా, స్త్రీలు అలంకరించుకోవాల్సినవి ఏంటి, స్త్రీలు వేటితో అలంకరించుకోవాలి అనేది మనం అక్కడ ఆలోచన చేయాలి. అంటే అలంకరించుకుంటున్నావు అని అంటే దేనికి అలంకరించుకుంటున్నావు అని అంటే అంతరంగంలో ఉన్నది నువ్వు అందంగా కనపడాలని. ఇదిగో నేను లోకానికి అందంగా కనపడాలి, లేదంటే నేను బయటికి వెళ్తే చాలా మందికి నేను అందంగా కనపడాలి, నన్ను అందరూ చూడాలి, చూసి అబ్బా చాలా బాగుంది అనాలి. అంటే దేవుడు అందంగా చెయ్యలేదని లేనటువంటి అందాన్ని నువ్వు క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఆలోచన చేయాలి అక్కడ ప్రేమైనటువంటి వాళ్ళ. అంటే ఇక్కడ మనం అలంకరించుకునేటటువంటి ప్రయత్నం, మనం అందంగా కనబడాలనే ప్రయత్నం మనం చేస్తున్నాము అని అంటే దేవుడు నిన్ను అందంగా చేయలేదు అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు దేవుడు అందంగా నిన్ను చేయలేదు కాబట్టి ఇప్పుడు నీకు నువ్వే అందంగా తయారవ్వాలనుకుంటున్నావు, అంతే కదా. లాజిక్గా ఆలోచిస్తే అంతే కదా. ఇప్పుడు ఒక దాన్ని నువ్వు చక్కపరుస్తున్నావు అంటే అది చక్కగా లేదనే కదా. అంటే అందము అలంకరించుకోవటం అనేది మన కోణంలో మనం చూస్తున్నాం తప్ప దేవుని కోణంలో దేవునికి నచ్చేలా, దేవునికి అందంగా కనబడేలా స్త్రీలు ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది స్త్రీల జీవితాలు. స్త్రీ యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఎప్పుడైతే దేవుని కోణంలో, ఎప్పుడైతే దేవుని దృష్టికి అందం ఏదో, దేవుని దృష్టికి స్త్రీలు ఎలా అయితే అలంకరించుకోవాలో అలాంటి అలంకరణ కలిగి ఉంటే దేవుని దృష్టికి నువ్వు చాలా అందంగా కనపడతావు. ఇక్కడ అపవాది మనల్ని మాయలో పడేసేది కూడా అదే. నువ్వు బాగున్నావు, చక్కగా నిన్ను చేశాడు దేవుడు, చక్కగా దేవుడు మనల్ని చేశాడు. కానీ ఏ విధంగా అయితే అపవాది బాగున్నటువంటి దానికి ఆపోజిట్లో చూపించి కళ్ళకు ఇదిగో ఇది బాలేదు కాబట్టి బాలేనటువంటి దాన్ని నువ్వు బాగా కనబడేలా చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటే దేవుడు న్యాచురల్గా చేసినటువంటి దాన్ని పాడు చేస్తున్నాం. మన యొక్క దేహాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. బాగున్నటువంటి దాన్ని అందంగా లేదనుకొని దాన్ని పాడు చేసి దేవునికి నచ్చనటువంటి వారిగా మారిపోతా ఉన్నాం మనం. ఇది మనం ఆలోచన చేయగలగాలి. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతో మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా, అంటే స్త్రీలకు తగినట్టుగా భక్తి గలవారుగా, దేవునికి నచ్చే వారిగా వేటితో అలంకరించుకోమంటున్నాడు? సత్క్రియల చేత తమ్మును తాము
అలంకరించుకొనవలెను. అంటే దేవునికి ఎప్పుడు నువ్వు అందంగా కనపడతావు అని అంటే నువ్వు బంగారం ధరించుకోవటం వలన, లేదంటే వెలగలిగినటువంటి వస్త్రాలు నువ్వు వేసుకోవటం వలనో, లేదంటే జడలు అల్లుకొనటం వలనో, ముత్యములతో నువ్వు అలంకరించుకోనటం వలనో నువ్వు దేవునికి అందంగా కనపడవు. అవన్నీ నువ్వు ధరించుకుంటే లోకానికి నువ్వు అందంగా కనపడతావు. అవన్నీ ధరించుకొని నువ్వు బయటికి వెళితే చూసే ప్రతి ఒక్కరికి నువ్వు అందంగా కనపడతావు. కానీ అది ఎంత ప్రమాదకరమో, అది ఎంత డేంజర్ జోన్లోకి తీసుకుని వెళ్తుంది అని అనేటటువంటి, ఎంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది అలా ఆ సిచ్యువేషన్ అంటే చాలా దారుణంగా వెళ్ళిపోతుంది ప్రేమ వల్ల. అంటే స్త్రీలుగా మిమ్మల్ని చక్కగా, అంత చక్కగా దేవుడు మిమ్మల్ని చేసినప్పుడు మీ యొక్క క్యారెక్టర్, మీ గుణం దేవునికి అందంగా కనపడాలి. సత్క్రియల చేత మీరు దేవునికి అందంగా కనబడాలి. ఆ అందాన్ని పక్కన పెట్టి వెలగలిగినటువంటి వస్త్రాలతో, ఆ వస్త్రాలు కూడా మరలా ఎలా ఉంటాయంట, జనరల్గా వస్త్రాలు దేనికి వేసుకుంటాం? శరీరాన్ని కప్పుకోవడానికి వేసుకుంటాం. ఆ కప్పుకోవడానికి వేసుకునేటటువంటి వాటిలో కూడా మరలా రకరకాల డిజైన్స్. ఆ డిజైన్స్కి మరలా ఎంత కష్టపడతాం, ఎంత ఖర్చు చేస్తాం. స్త్రీలుగా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. దైవభక్తులం, క్రైస్తవులము, దేవుని పిల్లలము అని సంఘములో అనబడుతున్నటువంటి స్త్రీలారా, అక్కలారా, చెల్లుల్లారా, తల్లుల్లారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, సంఘములో దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు అని చెప్పుకుంటున్నటువంటి మీరు దేవుని దృష్టిలో అందంగా మీరు ఎలా కనబడాలి అని అంటే వెలగలిగినటువంటి వస్త్రాలు ధరించుకొని కాదు, వెలగలిగినటువంటి ముత్యాలు ఆభరణాలు ధరించుకోవడం కాదు, రకరకాలుగా జడలు అల్లుకోవటం కాదు, సత్క్రియల చేత అలంకరించుకోవాలట. మరి ఇవన్నీ వేసుకోకూడదా, అలంకరించుకోకూడదంటే అలంకరించుకో. ఎంతవరకు? తగు మాత్రము అన్నాడు అక్కడ. అంటే శరీరము కనబడకుండా ఎంతవరకు మనం వస్త్రాలను ధరించాలి, ఎంత తిక్కుండేటటువంటి బట్టలు మనం ధరించాలి. బట్టల్లో కూడా మరల రకాలు ఉంటాయి. మన శరీరం కనబడే విధంగా, మన శరీరము బయటికి కనిపించే విధంగా బట్టలు అసభ్యకరంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవా? బయట మనం వెళుతుంటే రోడ్డు మీద పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆ రోజు ఏ విధంగా అయితే పండుని అందంగా చూసిందో స్త్రీ, ఆ రోజు అవ్వ ఏ విధంగా అయితే ఆ రోజు ఆ పండుని చూపునకు రమ్యమైనదిగా అందముగా కనబడిందో, ఈ రోజు రోడ్డు మీదకి వెళ్తే పరిస్థితి ఎలా ఉందంటే, స్త్రీలు ఎలా ఉన్నారు అని అంటే అలా చూసేటటువంటి పరిస్థితి. ఎందుకు అలా అవుతుంది? ఒకసారి మత్తయి సువార్త చూద్దాం. అంటే దేవుడు చెప్పిన దానికి మించిపోతే, దేవుడు చెప్పినటువంటి రూల్ని మనం దాటిపోతే ఎంత ఘోరంగా అయిపోతుంది పరిస్థితి అని అంటే, ఎంత దారుణంగా తయారవుతున్నాయి పరిస్థితులు అని అంటే, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏమవుతుంది అలా అలంకరించుకోవటం మూలాన? దేవుడు చెప్పిన అలంకరణ కాకుండా ఇక్కడ రాయబడినటువంటి అలంకరణ, మీరు విలువ కలిగినటువంటివి, ఎక్కువ ఖర్చు కలిగినటువంటి వాటితో ఒకవేళ స్త్రీలు అలంకరించుకుంటే, అది లిఫ్ట్కి పోయడం అవ్వచ్చు, ఫేస్కి వేసేటటువంటి ఆ క్రీమ్స్ అవ్వచ్చు, అల్లుకునేటటువంటి జడలు అవ్వచ్చు, ధరించేటటువంటి వస్త్రాలు అవ్వచ్చు, అవి కంఫర్ట్గా ఉన్నాయా లేదంటే టైట్గా ఉన్నాయా? స్త్రీలండి ముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సింది, బయట గురించి పక్కన పెడదాంలే, సంఘములో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటివి, దైవభక్తికి అనుగుణంగా నీ బిహేవియర్ ఉందా లేదా, దైవభక్తికి అనుగుణంగా నీ అలంకరణ ఉందా లేదా, నిన్ను చూస్తే పద్ధతిగా ఉందనిపించాలా, నిన్ను చూస్తే దైవభక్తురాలు అనిపించాలా, నిన్ను చూస్తే దేవునికి చాలా అందంగా ఉంది నా బిడ్డ అనిపించేలా ఉండాలా. ఏ పురుషుడు మిమ్మల్ని చూసినా సరే ఒక అక్క, ఒక చెల్లి అనే భావన కలిగే విధంగా నీ బిహేవియర్ ఉంటుందా, నీ వస్త్రధారణ ఉంటుందా, నీ అలంకరణ ఉంటుందా, లేదంటే నిన్ను చూసి తప్పుగా ఆలోచించే విధంగా నీ వస్త్రధారణ, నీ అలంకరణ ఉంటుందా అనేది ప్రతి ఒక్క స్త్రీ గమనించుకోవాలి ప్రేమైనటువంటి వల్ల. ఒకసారి చూడగలిగితే మనం
మత్తయి సువార్త ఒక స్త్రీని మావ చూపుతూ అని ఉంటుంది కదా ఆయన. ఏంటి బయట పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితి జరుగుతుందనంటే కారణం స్త్రీయే. అలా అని చెప్పేసి స్త్రీదే తప్పు అని అనడం లేదు. మొదట స్త్రీ అవుతుంది దానికి కారణం. అలా అని చెప్పేసి దేవుడు మొహపు చూపుతో చూశాడు కదా అని చెప్పి పురుషుడిని వదిలిపెడతాడు అని అనుకుంటే పొరపాటు. ఇద్దరు తప్పు ఉంది ఇక్కడ. ఆ రోజు ఏ విధంగా అయితే పండుని అందంగా చూసి తీసుకుని వచ్చి భర్తకిచ్చి భర్త కూడా పాపంలో పడే విధంగా ఆ రోజు అవ్వ చేసిందో, ఈ రోజు పురుషుడు మొహపు చూపుతో చూడడానికి అలంకరణ కారణం అవుతుంది. అలాంటి అలంకరణతో ఒక స్త్రీగా నువ్వు అలాంటి అలంకరణ చేసుకోవటం మూలన ఏమవుతుంది అంటే ఒక పురుషుడు మొహపు చూపు చూసే విధంగా అది వ్యభిచారంగా మారిపోతుంది. అలా అని చెప్పేసి మరి అలంకరించుకుంటే మరి నీ బుద్ధి ఏమైంది అని దేవుడు కూడా ఖచ్చితంగా అడుగుతాడు. అంటే మొదట కారణం ఎవరవుతున్నారు అంటే స్త్రీ అవుతుంది. మరలా మూలడికి వెళ్ళి ఆలోచిస్తే అలా అని చెప్పేసి దేవుడు మొహపు చూపు చూసినటువంటి పురుషుని వదిలిపెడతాడంటే ఇద్దరినే వదిలిపెట్టడు. మొహపు చూపు చూసినటువంటి నువ్వు వదిలిపెట్టడు, పురుషుని వదిలిపెట్టడు. దానికి కారణమైనటువంటి స్త్రీ నీ అలంకరణతో ఒక పురుషుడు మొహపు చూపుతో చూసే విధంగా, జనరల్గా ఒక చూపు అలా చూడటం వేరు, అలా చూడటం వేరు. మొహపు చూపు అంటే జనరల్గా కళ్ళు ఉన్నాయి కాబట్టి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కళ్ళకి ఎవరైనా కనపడతారు కాబట్టి చూడంగానే చక్కగా ఉంది సిస్టర్ అంటే చూడంగానే ఓకే అంతే. ఇంక ఇట్లా అలా వెళ్ళి కళ్ళు అలా రాకుండా అలాగే వెళ్తున్నాయంటే పొరపాటు ఎక్కడ జరుగుతుంది? ఇలా చూడడానికి కారణమైన నువ్వు బాగున్నా సరే అలా చూసేటటువంటి పురుషుడా? ఎవరి లెక్క వాళ్ళకి తేలుస్తాడు దేవుడు. కానీ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలుగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మొదటగా స్త్రీలుగా దైవభక్తికి అనుగుణమైనటువంటి స్త్రీలుగా సంఘంలో మొదట మీరుండాలి. లోకస్తుల్లా మనము బిహేవ్ చేస్తే ఇంకా దైవభక్తికి అనుగుణమైనటువంటి స్త్రీలుగా మనం అవుతామా? వాళ్ళను చూసి ఆ రోజు ఏ విధంగా అయితే అవ్వ పండును చూసి తీసుకొని వచ్చి భర్తకు పెట్టిందో అలాగే నువ్వు కూడా ఒక సంఘంలో స్త్రీగా ఉంటూ బయట వాళ్ళను చూసి వీళ్ళను చూసి వాళ్ళ డ్రెస్ చూసి వీళ్ళ డ్రెస్ చూసి వాళ్ళు వేసుకున్న నగలు చూసి వీళ్ళు వేసుకునే నగలు చూసి వాళ్ళు అల్లుకున్న జడలు చూసి నువ్వు కూడా అలాగే అల్లుకోవడం, వాళ్ళ డ్రెస్సులు చూసి నువ్వు కూడా అలాగే మెయింటైన్ చేయటం, వాళ్ళ నగలు చూసి నువ్వు అలాగే మెయింటైన్ చేయటం. అలాగా స్త్రీని అది ఆయుధంగా మలుచుకుంది. దేవుడు స్త్రీలను అందంగా చేస్తే ఆ అందం బాగోలేదని నేను అందంగా చేస్తానని అది అలంకరణ అనేటటువంటిది ఒకదాన్ని తీసుకొని వచ్చి ఇంకా బాగా అలంకరించి ఇప్పుడు చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో, కావాలంటే ఓటింగ్ తీసుకో, అది ఆ బ్రదర్ని అడుగు ఈ బ్రదర్ని అడుగు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో వాళ్ళే నీకు మార్కులు ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బ్రదర్ బాగున్నానా, ఎంత అందంగా ఉన్నాను, ఎంత పర్సెంటేజ్ ఉన్నాను, ఇంకొంచెం వేయమంటారా, మేకప్ ఏమన్నా తక్కువైందా అనే పరిస్థితుల్లో స్త్రీలుగా ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. ఒకసారి పేతురు రాసినటువంటి పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. అందువలన 3 నుంచి చదువు నాయన, 3 నుంచి చదువు. జడలు అల్లుకొనుటయు, ఏంటిది? జడలు అల్లుకోవటం, అలా అల్లుతాం. మళ్ళీ అందులో రకరకాలు, ఒక జడ కాదు, మళ్ళీ ఇటొక పాయ చేస్తూ అందులో మరలా ఫ్యాషన్. కొన్ని కంట్రీల్లో చూస్తూ ఉంటాం మనం, తలంతా జడలే. ఇక్కడ జడలు అల్లుకొనుటయు అని ఎందుకన్నాడు? మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే డిజైన్ జడలు, మళ్ళీ వాటికి రంగులు, మళ్ళీ జడల్లోనే. అంటే అప్పుడు ఆ జడలు పట్టుకొని గట్టిగా అలా తిప్పి గోడకేసి కొట్టేలాగా అనుగుణంగా ఉంటాయి అన్నమాట. జడలు అల్లుకొనుటయు ఏం చేశారు చూసారా? అసలు ముందు మనకు జడ ఎందుకు ఇచ్చాడు చెప్పండి స్త్రీలకి? అసలు స్త్రీలకు దేవుడు వెంట్రుకలు అసలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు ఎందుకు ఇచ్చాడు? వాటిని స్త్రీలుగా ఏం చేస్తున్నారు అనేది ఒకసారి బైబిల్కి వెళ్ళి చూడగలిగితే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక జడలు అల్లుకొనుటయు అన్నాడు కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా దేనికి ఇచ్చాడంట? ఈ వెంట్రుకలు స్త్రీకి వెంట్రుకలు దేనికి ఇచ్చాడు?
బయటి చెంగట ఛాతిని కప్పుకోవటం కోసం బయట చెంగుగా వెంట్రుకలు ఇవ్వబడితే మనం ఏం చేసాం? వాటిని ఇలా వెనక్కేసుకున్నాం. ముందుంటే బాగోదని వెంట్రుకలను అలా వెనక్కేసుకొని రకరకాలుగా అల్లేమన్నమాట వాటిని. అంటే ఎక్కడిది అంతా అంటే ఇవన్నీ దేవునికి అలా అని చెప్పి జడలు కోద్దని కదండి నా ఉద్దేశం. జడలు అల్లుకున్నట్టయ్యారంటే ఎలాగో అల్లుకుండే పరిస్థితి వచ్చింది కాబట్టి అల్లుకోండి కాదనట్లా. కానీ తగు మాత్రం అన్నాడు. ఆ జడల్లోనే మరలా రకరకాలుగా అందంగా చూపించాలి. ఆ జడను అల్లుకోవటం వేరు, జనరల్గా ఎరబోసుకోకుండా అల్లుకోవడం వేరు. అల్లుకోవడం అనగానే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వెంట్రుకలు అలా ఉండకుండా పద్ధతిగా అల్లుకోవడం వేరు, వాటిని మరలా అందంగా చూడాలి భలే అల్లేవే అని ఇప్పుడు ఎవరో అనాలని వలటం వేరు. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు చదువుదాం పేతృపత్రిక. జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపట్టి అలంకారముగా ఉండక, మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అద్భుతమైన మాట అండి. ఎంత అద్భుతమైన మాట అంటే అంతరంగమందు. ఇప్పుడు రకరకాలుగా మనం అలంకరించుకుంటున్నాము విపరీతంగా అంటే దాన్ని బట్టే చెప్పేచ్చు నీ స్వభావం ఏంటని. దాన్ని బట్టే చెప్పేచ్చు నువ్వు ఎలాంటి స్త్రీవి, దేవుడు నచ్చే స్త్రీవే, దేవుడు నచ్చనటువంటి స్త్రీగా నువ్వు ఉన్నావా. నీ అలంకరణ బట్టే దేవుని పట్ల నీకు ఎంత భక్తి ఉంది, లోకం పట్ల ఎంత భక్తి ఉంది అనేది నీ అలంకరణ చూసే చెప్పేయచ్చు. నువ్వు వేసుకునే డ్రెస్సు, నువ్వు ధరించేటటువంటి నగలు, నువ్వు ఉండేటటువంటి విధానం, ఇవన్నీ నీ బాహ్య అలంకరణ చూసే చెప్పేసి నీ అంతరంగ స్వభావం ఎలా ఉందనేది. ఒకవేళ అలాంటి స్త్రీగా ఒకవేళ నువ్వు ఉంటే, అలాంటి అక్కగా చెల్లిగా నువ్వు ఉంటే, ఈ మాటలు విన్న తర్వాత అయినా అవన్నీ పక్కన పెట్టి తగు మాత్రము మెయింటైన్ చేస్తూ దేవునికి కావలసినటువంటి గుణాలు, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని చెప్పి కిందకు వచ్చినాక ఏమన్నాడు? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని. ఇప్పుడు చెప్పేసి అలంకరణ అంటే ఏంటి అలంకరణ అంటే లోబడి ఉండటం. అది దేవునికైనా పురుషుడికైనా ఒక స్త్రీగా సాధువైనట్టు మృదువైనట్టు అంటే శాంతి సమాధానాలకు నిలువెత్తు రూపంగా నువ్వు ఉండాల ఒక స్త్రీగా. అవి ఉన్నప్పుడు లోబడేటటువంటి తత్వం నీకు ఆటోమేటిక్గా వస్తుంది. అవి రెండు నీ అంతరంగంలో లేవనుకో, ఇంక నువ్వు ఎక్కడ లోబడతావు? ఎదురు తిరుగుతావు. సాధువైనట్టు మృదువైనట్టు. మృదుత్వానికి ఆపోజిట్ ఏంటి? హార్డ్గా ఉన్నావు నువ్వు. అంటే లోబడటం అనేది ఒకలా ఉంటుంది, తిరగబడటం అనేది ఎలా ఉంటుంది? హార్డ్గా ఉంటుంది. ఎంత హార్డ్గా బిహేవ్ చేస్తున్నావు అంటే అప్పుడు ఏమనిపించేస్తుంది అంటే నువ్వు తిరగబడుతున్నావు అంటే అసలు నువ్వు అమ్మాయివేనా అని అంటారు ఎవరో ఒకరు. అంతేనా? ఒక స్త్రీకి ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటంటే లోబడటం. అందుకే ప్రత్యేకంగా రాయించాడు ఇక్కడ ఏమని? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు అలంకరించుకున్నారు. దేంతో అలంకరించుకున్నారు? సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనేటటువంటి అలంకారంతో వాళ్ళు అలంకరించుకున్నారు. అవి వాళ్ళ అంతరంగంలో అది ఉంది కాబట్టి, శాంతి సమాధానము ఇవి వాళ్ళ హృదయంలో ఉన్నాయి కాబట్టి, ఆ గుణగణాలు దేవునికి నచ్చేవి వాళ్ళలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు లోబడ్డారు.
ఆ రెండు నీ హృదయంలో లేకపోతే నువ్వు లోబడవు, హార్డ్గా తిరగబడతావు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. అంటే బయటికి ఏమొస్తుంది, నీ బిహేవియర్ని బట్టి చెప్పేయచ్చు. నీ అలంకరణ, నీ మాట తీరు, నువ్వు మాట్లాడే విధానం, వీటిని బట్టే నువ్వు ఎలాంటి స్త్రీవి అనేటటువంటి చెప్పేయచ్చు. అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు. ఇక్కడ చెబుతున్నాడు అంటే అలా లేని వాళ్ళు మార్చుకోమని, అంతే కదా. జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు అని ఆయన అంటున్నాడు అని అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అలా లేరు, దేవునికి నచ్చినట్టుగా లేరు కనుక మీరు నచ్చినట్టుగా ఉండాలి అంటున్నాడు. అంటే ప్రారంభంలో దేవుడు చేసినప్పుడు స్త్రీలు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే అపవాదికి తమ హృదయంలో చోటిచ్చారో లోపల ఉన్నటువంటి అలంకారం, లోపల ఉన్నటువంటి సాధువైనటువంటి సాధువు, మృదుత్వము, శాంతి, సమాధానము, లోబడటము ఇవన్నీ పోయాయి. ఇప్పుడు పోయినటువంటి ఆ గుణగణాలను, లేనటువంటి ఆ గుణగణాలతో ఇప్పుడు ఏం చేయాలట, మరలా తిరిగి అలంకరించుకోవాలంట. కానీ స్త్రీలుగా వాటితో అలంకరించుకోకుండా వేటితో అలంకరించుకుంటున్నారు, వాటిని పక్కన పెట్టింది దెయ్యం. అవన్నీ నీకుంటే నువ్వు అందంగా కనపడి, ఎవరు చెప్పారు అసలు నీకు అవన్నీ ఉంటే అందంగా ఉంటావని? ఎవరు చెప్పారు నీకు అందంగా ఉంటావని? అందం అంటే అది కాదు. ఇప్పుడు నేను చెప్తా అందం అంటే ఏంటో, బాగా జడలనుకో చాలా అందంగా కనపడతావు, బాగా లిఫ్ట్కి పోయి బాగా అందంగా కనపడతావు, బాగా పేస్ట్ అయ్యి ఫేస్కి బాగా అందంగా కనపడతావు. ఇప్పుడు చూడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో, చాలా అందంగా కనపడుతున్నావు లేదా? అది నేను చెప్తే అలా ఉంటుంది, నా మాట నమ్మరు మీరు అని. అంత మ్యాజిక్గా అది అలా వదిలింది. ప్రపంచం అంతా కొట్టుకొని చస్తుంది అందులో. అవునా కదా? ఇది వాస్తవమా కదా చెప్పండి? వేసే డ్రెస్ ఎలా ఉంటుంది? డ్రెస్ అనేది ఎప్పుడు కూడా మనకి కంఫర్టబుల్గా ఉండాలా. టైట్గా ఉందనుకో, లేచిన ప్రాబ్లమే, కూర్చున్న ప్రాబ్లమే, ఎక్కడ చినిగిపోతాయో తెలీదు. అంత బాధ? దేవుడు చెప్పాడు అలాగా. ఎప్పుడూ కూడా మనకి కంఫర్టబుల్గా ఉండాలి, ఎప్పుడూ కూడా మనకి ఫ్రీగా ఉండాలి, నలుగురు చూసినా సరే పద్ధతిగా ఉందనిపించేలా ఉండాలి. దానికి మించింది అయితే అది దేవునికి వ్యతిరేకం. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, సత్క్రియలతో స్త్రీలుగా మీరు అలంకరించుకోండి, అదే దేవుడు చెబుతున్నది. ఓకే, సత్క్రియలతో ఎప్పుడైతే మీరు అలంకరించుకుంటారో, ఎప్పుడైతే దేవునికి మీ స్వపురుషులకు, వివాహమైనటువంటి వాళ్ళైతే స్వపురుషులకు లోబడతారో, దేవునికి లోబడతారో, వాళ్ళు దేవునికి నచ్చుతారు. అలాంటి స్త్రీలుగా మీరు అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా బ్రతుకుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, ఒకనాడు తండ్రి ఆ పండుని అందంగా చూపించి ఈ లోకంలోనికి పాపం ఆరంభం అయ్యేలా తండ్రి అపవాది చేసి, మరలా తండ్రి అలాంటి మాయలో ప్రతి ఒక్కరూ పడాలని స్త్రీని తండ్రి ఆయుధంగా మలుచుకొని అందంగా చూపిస్తూ అనేక మందిని పాడు చేసే విధంగా బంగారుతో, నగలతో, జడలతో, వస్త్రధారణతో, ఈ లోక సంబంధమైనటువంటి వాటితో అలంకరించుకుంటేనే అందంగా ఉంటావని అపవాది రకరకాలుగా తండ్రి మీ బిడ్డల్ని ప్రలోభ పెట్టి ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంటేవా. మరి మీ కుమారుని రక్తం చేత కడగబడినటువంటి సంఘంగా ఏర్పడినటువంటి మీ బిడ్డలు అలా ఉండక సత్క్రియల చేత మీకు లోబడటం చేత తండ్రి మీ బిడ్డలు అలంకరించుకునేలాగున దైవభక్తికి అనుగుణమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.